దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దేవా, నా మొర ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. మమ్ములను బహుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనములు, స్తుతులు, స్తోత్రాలు. 24 పెద్దలతో, నలుగురు జీవులతో, కోట్లాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న తండ్రి, నీకు స్తోత్రములు. మీ ప్రియకుమారుడు యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్మ ద్వారా మీ సన్నిధికి వచ్చాము తండ్రి. దయచేసి మా మొర ఆలకించమని వేడుకొనుచున్నాం. మీరు చూపిన ప్రేమకు, చేసిన త్యాగానికి మా విరిగి నలిగిన హృదయములను ప్రభువా మీకు సమర్పించుచున్నాము. గడిచిన కాలమంతా నీ చల్లటి రెక్కల నీడలో కాచి కాపాడి, రాత్రి కాలమంతా మాకు మంచి నిద్రను, విశ్రాంతిని, శక్తిని, బలమును ఇచ్చి ప్రభువా సజీవ లెక్కలో చేర్చి ఇచ్చిన ఈ నూతన దినమును దయాకిరీటముగా ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని మాకు మీరు ప్రేమించి ఇచ్చారు కనుక మీరు మాతో ఉంటారు. ఎందుకంటే మేము మీ బిడ్డలము కనుక. మోషే ఏ విధముగా మీ సన్నిధిలో ఉన్నారో ఆ విధముగా ఈ రోజంతా మీ సన్నిధిలో ఉండే కృప దయచేయండి. మా కుటుంబాలకు మీరే అధిపతిగా ఉండి ప్రేమ, సైక్యత, శాంతి, సమాధానం, ఆత్మఫలములను ఇచ్చి కాపాడండి, దీవించండి ప్రభువా. మేము చేయి ప్రతి పని, తలపెట్టిన ప్రతి కార్యము, ప్రతి ఆలోచనను స్థిరపరిచి మీ చిత్తములో జరిగించండి. మా రాకపోకలందు ప్రభువా మా చిన్నారులకు, మా బిడ్డలకు మీ కాపుదల భద్రతను ఇవ్వండి. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవుని దయను, నీ దయను, పెద్దల దయను ప్రభువా, వారు దినదినం వర్ధిల్లులాగిన సహాయంను దయచేయండి. బాలుడు నడవలసిన మార్గం వారికి నేర్పం, వారు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోయిన వాక్యమును ప్రభువా తల్లిదండ్రుల ఎడల జరిగించండి తండ్రి. జ్ఞానము దయచేయండి ఆయన. తల్లిదండ్రులకు మాటకు ప్రభావ పిల్లలు విధేయత చూపించులాగిన కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా పిల్లల చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండండి. ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వాటి నుంచి విడుదల దయచేసి ఆనందంతో నింపండి ప్రభువా. శరీరములోని అవయముల బలహీనతలను, అనారోగ్యముగా ఉన్న వారిని, బలహీనతలు ఉన్న మంచం పైన పడి ఉన్న వారిని ప్రభువా జ్ఞాపకము చేసుకొని నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుచున్నది కనుక మీ వాక్కును పంపి గాయపడిన చేతులతో ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేపి నిలబెట్టమని బతిమాలమాడుచున్నాము తండ్రి. వృద్ధులను సహాయం చేయండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబం ద్వారా వారికి సహాయం అందులాగా సహాయం చేయండి, కృప చూపించండి. ముఖ్యంగా రైతులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. రైతులు దేశమునకు వెన్నెముక లాంటి వారు నా తండ్రి. ప్రతి బిడ్డకునైనా ఆహారం అనుగ్రహించేవారు నా తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి చేతి కష్టాన్ని దీపించండి, ఆశీర్వదించండి. వారు పెట్టిన పంట పొలాలకు ప్రభావ మంచి సమృద్ధిగా పండులాగిన సహాయం దయచేయండి. పంటిన పంటకు ప్రభావ మంచి గిట్టుబాటు ధర వచ్చులాగిన సహాయం దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తొలగించండి. అతివృష్టి, అనావృష్టి వల్ల ఎంతోమంది ప్రభా రైతులు నైనా నష్టపోయి అయినా వారు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వెళ్తున్నారు తండ్రి. అటు వారిని మీరు కరుణించి కావలసినటువంటి ఆర్థిక సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వ్యాపారాలు చేసుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వ్యాపారంనైనా అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని, వారి యొక్క అప్పులు తీర్చుకునేలాగా కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతేనైనా నిస్సాయితలో, డిప్రెషన్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి మనశ్శాంతి, సమాధానం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకోండి ప్రభువా. ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగాలను ప్రభు నీ చిత్తంలో వారికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహమునకు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకొని తండ్రి. ఏకాంగులను సంసారాలుగా చేసేది నీవే కదా ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నీ చిత్తం నెరవేర్చండి కనుక ప్రభువా నీవే తండ్రి వారికి చక్కటి భాగస్వామితో వివాహము ఘనంగా జరిపించవలసినదిగా ప్రాధేయపడుతున్నాం ప్రభువా. గర్భఫలము యెహోవా అనుగ్రహించి బహుమానము కనుక సంతానము లేని వారి గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకుని గర్భంలో పెడుతున్న శిశువు అన్ని విధాల వెదిగి ప్రభా చక్కటి నాయన జన్మించిన కృపను దయచేయండి. ఈరోజు మా యవనస్తులను ప్రభా మీ వాక్యము ద్వారా సరిచేసి యవనేచ్ఛలకు లోనై ప్రేమలో సైతాను ఉచ్చులలో చిక్కుకొనకుండా మంచి వివేకము కలిగి వారి బాధ్యతను గుర్తెరిగి నడుచుకొనులాగున మలచండి ప్రభువా.
మా దేశాన్ని రక్షించండి. పాలిస్తున్న నాయకులను ప్రభ మంచి జ్ఞానమును, మంచి మనసు, హృదయాలను ఇచ్చి ప్రజలకు న్యాయం చేస్తూ, మంచి పాలన అందిస్తూ, దేశమును కాపాడుతూ, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే కృపనీయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశములో శాంతి సమాధానము దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మీ సేవ చేస్తున్న పాస్టర్స్, బిషప్స్, మిషనరీలు, సువార్త దైవజనులను, వారి సంఘాలను జ్ఞాపకము చేసుకొని మీ రాజ్య విస్తరణలో బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా దేశమంతా, ప్రపంచమంతా సువార్తను విని రక్షణలోకి వచ్చి జీవింపబడాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ప్రపంచ నలుమూలల జరుగుతున్న నీ సువార్తను ఆయన విస్తరింపజేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. సువార్త ముందుకు వెళ్లకుండా ఆటంకపరుస్తున్న అడ్డ శక్తులను ప్రభు, ఆటంకాలను నీ చిత్తములో తీసివేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి స్తోత్రం. దేవుని పిల్లలపై, సంఘాలపై, మీ సేవలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను, దాడులను మీ మహాబలముతో అరికట్టమని, రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ ఇచ్చి అందరిని రక్తపు కోటలో భద్రపరచమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసముతో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పదుల నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. Thank you, Jesus. God bless you. Have a nice day.